1940 మార్చి 17న ఇంగ్లాండ్ రాజధాని లండన్లోని కార్న్సెట్ హాల్లో ఒక సమావేశం జరుగుతోంది. ఆంగ్లేయ ప్రముఖ డోకరు ప్రసంగించడానికి వేదిక ఎక్కుతూ ఉండగా ఒక సిక్కు యువకుడు రహస్యంగా తెచ్చుకున్న రివాల్వర్ తీసి కాల్పులు జరిపాడు. ఆ ప్రముఖుడి పక్కనే ఉన్న బ్రిటిష్ వ్యక్తిని కూడా ఆ సిక్కు యువకుడు కాల్చి చంపాడు. అయితే దాడి అనంతరం ఆ సిక్కు యువకుడు తనంతట తానుగా లొంగిపోయాడు. అలా లొంగిపోయిన ఆ సిక్కు యువకుడు ఎవరో కాదు, దేశం కోసం బలిదానమైన విప్లవ వీరుడు సర్దార్ ఉధమ్ సింగ్. ఏ సంఘటన చెబితే నేటికి భారతీయుల రక్తం ఉడికిపోతుందో ఆ జలియన్ వాలా బాగ్ హత్యాకాండకు కారకుడైన నాటి పంజాబ్ గవర్నర్ జనరల్ డయర్ ని, అతడికి సహకరించిన మరో గవర్నర్ లార్డ్ జట్లెండన్ ని ఆ సిక్కు యువకుడైన ఉధమ్ సింగ్ కాల్చి చంపాడు. జలియన్ వాలా బాగ్ హత్యాకాండకు కారకులైన వారిని అంతమొదించేందుకు ఎదురు చూశాడు ఉధమ్ సింగ్. భారత జాతి ఆత్మ గౌరవానికి తగిలిన దెబ్బకు ఉధమ్ సింగ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, జలియన్ వాలా బాగ్ లో స్వాతంత్ర సమర యోధుల సభ జరుగుతూ ఉండగా ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకుండా జనరల్ డయర్ నాయకత్వంలో బ్రిటిష్ పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి వందల మంది జాతీయ యోధులను, మహిళలను దారుణంగా హతమార్చారు. ఇతనితో పాటు మరో బ్రిటిష్ గవర్నర్ లార్డ్ జట్లెండన్ కూడా భారతీయుల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తూ వారిని అనేక బాధలకు గురి చేశాడు. దీంతో జలియన్ వాలా బాగ్ మారణ కాండకు కారణమైన వారిరువురిని కాల్చి చంపి 21 ఏళ్ల అనంతరం ఉధమ్ సింగ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే కాల్పుల అనంతరం అతన్ని ద్వారం వద్ద ఒక బ్రిటిష్ మహిళ అడ్డుకుంది. దీంతో తనను అడ్డుకుంది మగవాడు అనుకుని ఉధమ్ సింగ్ కాల్ చేయబోయాడు. కానీ వెంటనే తెరుచుకొని మగవాడు కాదు, ఒక స్త్రీ అని తెలుసుకొని ఆమెను కాల్చకుండా చేతిలో ఉన్న పిస్టల్ ను అక్కడే పడేసి లొంగిపోయాడు. దీంతో ద్వారం వద్దనున్న మహిళను ఉధమ్ కాల్చి పారిపోకుండా ఎందుకు లొంగిపోయాడని అందరికీ అనుమానం కలిగింది. ఆ మహిళ కోర్టుకు వచ్చి ఉధమ్ ని ప్రశ్నించింది. దానికి ఉధమ్ సింగ్ బదులిస్తూ, భారతీయులు స్త్రీల మీద చెయ్యి చేసుకోరు, పరస్త్రీని తల్లిగాను సోదరిగాను భావిస్తారు. నిన్ను కాల్చి నేను ధైర్యంగా బయటకు వెళ్ళిపోవచ్చు. నీ స్థానంలో మరో మగాడు ఉంటే నేను అదే పని చేసేవాడిని. కానీ నీవు స్త్రీవి, కనీసం నిన్ను బలవంతంగా నెట్టి అయినా బయటకు వెళ్ళాలనుకున్నాను. అయితే నిన్ను తాకకూడదు కనుక అక్కడే లొంగిపోయి ఇప్పుడు ఉరికంబం ఎక్కబోతున్నాను అని చెప్పాడు. దీంతో ఉధమ్ సింగ్ సంస్కారాన్ని, స్త్రీల పట్ల అతనికున్న వ్యక్తిత్వానికి కరిగిపోయిన ఆ బ్రిటిష్ మహిళ చేతులెత్తి మొక్కింది. భారతీయత ఘనతను వారు ఒప్పుకున్న న్యాయస్థానం తీర్పు ప్రకారం ఆ మహావీరుడిని 1940 జూలై 31న లండన్ లోని పెంటనిల్వే జైల్లో ఉరితీశారు. అయితే ఉరితీసే క్రమంలో ఉధమ్ సింగ్ తన ఉరితాడును ఉయ్యాలగా భావించి వందే మాతరం, వందే మాతరం అంటూ బలిదానమయ్యాడు. కావున నేటి యువత విద్యార్థులు సర్దార్ ఉధమ్ సింగ్ పోరాట పటిమను, దేశభక్తిని, సంస్కారాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆశిస్తూ జై భారత్, వందే విశ్వ భారత్.